ఇక్కడ అందరు తల్లిదండ్రులే ఉంది, యూత్ కూడా ఎవరు లేరు అక్కడ, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప. అందరు తల్లిదండ్రులే. అంటే అందరూ పిల్లలు కలిగిన వాళ్ళే. మీ పిల్లల్ని ఎప్పుడైనా మీరు గౌరవించారా? మీ పిల్లలకి ఎప్పుడైనా మీరు వాల్యూ ఇచ్చారా? మీ పిల్లల ఆలోచనలకు ఎప్పుడైనా వాల్యూ ఇచ్చారా? మీకు మీ పిల్లల వాల్యూ ఇవ్వకపోతే మీరు ఎంత బాధపడతారో, మీ పిల్లలకు కూడా మీరు వాల్యూ ఇవ్వకపోతే వాళ్ళు అంతే బాధపడరు. మన జీవితంలో మనం ఖచ్చితంగా పిల్లల పైన ప్రేమ చూపే వారికి ఉండాలి. మీ ప్రేమ ఖచ్చితంగా వారి జీవితాన్ని మార్చింది. మీ ద్వేషం, మీ అహంకారమైన మనసు, మీ లోకాంతరమైన మనసే ఖచ్చితంగా వారి జీవితాన్ని కూడా చెరిపే అవకాశం ఉంది. ఎవరో లేకుండా బ్రతికిన ఒక రకంగా ఉంటారు, అందరూ ఉండి బ్రతికిన ఒక రకంగా ఉంటారు. ప్రతి మనిషిని దేవుడు ఎలా చేశాడంటే యథార్థంగానే పుట్టించాడు. కానీ లోకంలోకి వెళ్ళినప్పుడు లోకానుసారమైన పద్ధతులు, లోకానుసారమైనవన్నీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే వాక్యం వారి జీవితంలో లేదు కాబట్టి ఆటోమేటిక్ గా లోకానుసారమైన పద్ధతులని అభ్యాసం. ఒక పొలంలో మనం వ్యవసాయం చేయడం కష్టం, కానీ కలుపు మొక్కలు పండించాలా? పండించకుండా ఆటోమేటిక్ అయ్యే వస్తాయి. అలాగే మనిషి జీవితంలో మంచి అనేది నేర్పించాలి, నేర్చుకోవాలి. చెడు అనేది ఆటోమేటిక్ గా అభ్యాసం.